ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్ సంబంధించిన మానిటైజేషన్ అప్డేట్ అయితే వచ్చింది. ఇదైతే చాలా పెద్ద అప్డేట్ ఫ్రెండ్స్. ఇదైతే అప్డేట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్లు అందుకు సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చిందేమో అనుకుంటున్నారు. బట్ అదైతే కాదు. ఎందుకంటున్నానంటే దానికి సంబంధించి మేబీ ఫ్యూచర్లో ఏమైనా రావచ్చేమో, కానీ ఇప్పుడైతే కానీ ఆ అప్డేట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే కంటెంట్ ఉందో, మీరు చేసే వీడియో విధానం ఏ విధంగా ఉంది, అలానే వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఆ కంటెంట్ ఆ వీడియో విధానం ఉంటే గిన మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కాదు. ఎందుకంటున్నానంటే ఈ పర్టికులర్ అప్డేట్ వల్ల వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏమన్నా ఉంటే గిన మీ ఛానల్ అయితే ఎలిజిబిలిటీ కాదు. అవి ఏంటి, ఆ కంటెంట్ ఏమి, ఎందుకు వాళ్ళు మోనిటైజేషన్ ఇవ్వను అంటున్నారో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్తో. ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మేజర్గా ఒరిజినల్ కంటెంట్ చేసే క్రియేటర్స్కి మాత్రమే రెవెన్యూ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ అంటే ఎవరంటే, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఇప్పుడు ఎట్లయితే నేను కెమెరా ముందుకు వచ్చాను, అప్డేట్ వచ్చింది, దాన్ని చదువుకున్నాను, దాన్ని అర్థం చేసుకున్నాను, కెమెరా ముందుకు వచ్చి నా ఓన్ వాయిస్ నా ఓన్ ఫేస్ పెట్టి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. అలానే కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు సినిమాలో స్క్రీన్ షాట్ తీసుకోవడం, అంటే వేరే వాళ్ళు సినిమాలో ఉన్న కొన్ని ఫోటో ఫ్రేమ్స్ స్క్రీన్ షాట్ తీసుకోవడము, వచ్చి ఇక్కడ పెట్టడము, కొంతమంది గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద పెట్టడము, కొంతమంది గూగుల్లో ఉన్న ఫొటోస్ తీసుకొని క్రాప్ చేసి కలర్ సెట్ చేసి స్క్రీన్ మీద పెట్టడం. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ కింద యాక్సెప్ట్ అయితే చేయనమాట. అది ఎంతసేపు ఉన్నా కూడా కాపీ కిందే చూస్తారు. ఆల్రెడీ వీళ్ళు కొన్ని మెన్షన్ అయితే చేసినారు. రీయూజ్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్ అని ఇచ్చాము, మిస్లీడింగ్ డేటా అని కూడా మెన్షన్ చేసాము, మానిటైజేషన్ తీసేస్తున్నాము. కానీ స్టిల్ ఇప్పటి వరకు చాలా ఛానళ్ళు అయితే పుట్టుకొని వస్తున్నాయి. ఎట్లంటే చాలా ఛానల్స్ ఇలాంటివి తెలియక చాలామంది వీడియోస్ అయితే ఛానల్ అయితే పెట్టేస్తున్నారు. కంప్లీట్గా ఇలాంటి ఛానల్ని ఎలిజిబిలిటీ కింద ఎదిగినా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు కూడా చాలా ఛానల్స్ అయితే పుట్టుకొని వస్తున్నాయి అన్నమాట. వాళ్ళకి తెలియక ఇలాంటి ఛానల్స్ను చాలామంది తెలియక క్రియేట్ చేస్తూనే ఉన్నారు, అప్లోడ్ చేస్తున్నారు. బట్ అలాంటి ఛానల్స్కి అయితే ఎలాంటి మానిటైజేషన్ పాలసీ అయితే వాళ్ళకి లభించదు. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసినారు. సో నేనైతే క్లియర్గా ఇప్పుడు చెప్తాను ఏ ఛానల్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఏ ఛానల్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు అనేది ఇంకా క్లియర్గా మీకు డీటెయిల్గా నేను చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే స్లైడ్ షో వీడియోస్, దీనికైతే మానిటైజేషన్ అయితే ఇవ్వరు. ఏదో మనం స్లైడ్ షో అంటే ఎలాంటివంటే నేను చెప్తాను చూడండి. కొన్ని గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే కొన్ని దేవుని ఫోటోలు, ఇలాంటి ఫొటోస్ మనం తీసుకొని స్లైడ్ సెట్ చేసి ఇలాంటి వీడియోస్ కూడా మానిటైజేషన్ కాదు. అలాంటివి ఏమి మన ఓన్ ఫోన్లో మనం తీసుకొని కూడా ఫోటో స్లైడ్ చేయడము, వాయిస్ పెట్టడము, లేదంటే ఏదైనా సాంగ్ పెట్టడము, ఇలాంటివి చేస్తున్నారు చూడండి. అలాంటి దాంట్లోకైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇంకా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, అన్న వాయిస్ కాకుండా మా సొంత వాయిస్ పెడుతున్నాము అని అడుగుతుంటారు అనమాట. వాళ్ళైతే ఈ వీడియో గురించి ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే మన ఓన్ వాయిస్ ఇస్తే ఎలిజిబిలిటీ ఉందా లేదని ఇంత క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. అలానే ఇలాంటి ఛానల్ అయితే గిన వాళ్ళైతే మానిటైజేషన్కి అయితే ఒప్పుకోరు. స్లైడ్ షో వీడియోస్, స్లైడ్ షో ఫొటోస్ ఇలాంటివి చేసినా కూడా ఖచ్చితంగా అయితే మానిటైజేషన్ అయితే కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూస్ ఛానల్స్. ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే న్యూస్ యాప్లో, లేదంటే న్యూస్ పేపర్లో ఇలాంటి దాంట్లో రికార్డింగ్ చేసుకొని పెట్టేసి దానికి మన ఓన్ వాయిస్ ఇవ్వడము,
లేదంటే భయంకరమైన మ్యూజిక్ పెట్టడము, ఇలాంటి ఛానల్ కూడా మానిటైజేషన్ అనేసి చెప్పేసినారన్నమాట. మూడోది వచ్చేసి టెక్స్ట్ స్క్రోలింగ్ అండి. కొంతమంది స్క్రీన్ మీద టెక్స్ట్ పెట్టేసి అది స్క్రోలింగ్ అవుతుంటే వాయిస్ ఇస్తుంటారనమాట. ఇలాంటి ఛానల్ కూడా వాళ్ళైతే మానిటైజేషన్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ అయితే రియాక్షన్ వీడియోస్. వేరే ఎవరో చేసిన వీడియోస్కి వీళ్ళు రియాక్షన్ ఇస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అనుకోండి, ఆ ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పి రియాక్షన్ ఇవ్వడం, సేమ్ అలా యాక్ట్ చేయడం, ఇలాంటి రియాక్షన్ వీడియోస్ కూడా వీళ్ళు మానిటైజేషన్ అయితే ఇవ్వనని చెప్తున్నారు. నాట్ ఓన్లీ సినిమా ట్రైలర్స్, ఏదో ఒక వీడియో తీసుకొచ్చి దానికి రియాక్షన్ మనం ఇస్తుంటాం చూడండి. వీళ్ళు అదే కొన్ని ఫన్నీగా వీడియోస్ చేయడం, కొంతమంది ఫైట్ సీన్స్ చేయడం, ఇలాంటి కొన్ని చెప్పాలంటే కొన్ని ఫైట్ సీన్స్, కొన్ని రియాక్షన్స్ ఉంటాయి చూడండి. ఆ రియాక్షన్ వీడియోస్ అయితే అన్ఎలిజిబిలిటీ కింద మెన్షన్ చేసేసినారు ఫ్రెండ్స్. షార్ట్స్ని రీమిక్స్ చేయడం, వేరే వాళ్ళ షార్ట్ని రీమిక్స్ పెట్టి నేను చేయడం, రీమేక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనము ఛానల్ మీద పెట్టడం, అలాంటి ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే ఇవ్వను అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి మెయిన్గా ఏం చెప్పాలంటే ఏఐకి సంబంధించిన వీడియోస్ ఏవి ఉన్నాయో ఆ సంబంధించిన వీడియోస్కి అయితే ఎలిజిబిలిటీ అయితే లేదు. ఏఐ కంటెంట్కి కూడా ఏ వీడియో అంటే ఏ వాయిస్ ఏఐకి సంబంధించిన ఏది ఉన్నా కూడా మానిటైజేషన్ అయితే కింద ఎలిజిబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఒరిజినల్ ఆడియో, ఒరిజినల్ వీడియో ఎక్కడ మనము కాపీ చేయకుండా మన సొంతంగా వీడియో చేసినాము, వీడియో మనమే క్రియేట్ చేసినాము అనుకో, అలాంటి వీడియోస్కి యూట్యూబ్ రెవెన్యూ పెంచుతుంది అని చెప్తున్నారు అనమాట. నార్మల్గా ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక ఎగ్జాంపుల్. నార్మల్ వీడియోస్కి 5 రూపీస్ ఇస్తున్నారు అనుకున్నాం, ఒక 1000 వ్యూస్కి వచ్చేసి ఒక 5 రూపీస్ వచ్చింది అనుకోండి. అలానే ఒరిజినల్ వీడియోకి అదే 1000 వ్యూస్కి 7 రూపాయలు లేదా 8 రూపాయలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఈ ఒరిజినల్ క్రియేటర్స్కి కొంచెం కొద్దిగా అయితే కానీ ఇన్కమ్ అయితే కానీ పెంచుతుంది. ఇలా చేస్తే కనుక అందరూ ఒరిజినల్ కంటెంటే క్రియేట్ చేయడానికి యూట్యూబ్లోకి వస్తారు అనేసి ఈ రెవెన్యూ అయితే పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జూలై 15th నుంచి ఈ అప్డేట్ అయితే కింద అమల్లోకి వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు చాలామంది అనుకునేది ఏమంటే జూలై 15th నుంచి చేసే ఛానల్స్ మాత్రమే వర్తిస్తాయి అనుకుంటున్నారేమో. అలా ఏం లేదు. జూలై 15th నుంచి పాత ఛానల్స్ కూడా అండ్ కొత్త ఛానల్స్ అన్ని ఛానల్స్ కలిపి ఈ అప్డేట్ వర్తిస్తుంది. ఒకవేళ ఇంతకుముందు మనం మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉండి మంచి అమౌంట్ వస్తున్నా కూడా జూలై 15 తర్వాత మళ్ళీ మనకి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ మళ్ళీ పంపిస్తారనమాట. మళ్ళీ రివ్యూ చేసి మానిటైజేషన్ పెడతారనమాట. రిపీటెడ్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ కానీ మానిటైజేషన్ తీసేయడం జరుగుతుందన్నమాట. మళ్ళీ ఇలా చేసిన తర్వాత మరి ఎందుకన్నా ఇలాంటి అప్డేట్ ఎందుకు తీసుకొచ్చినారు, ఇలా తీసుకొచ్చారంటే కన్నా ఈ అప్డేట్ చాలా రోజుల నుంచి అయితే ఉంటుంది. సడన్గా ఈ అప్డేట్ని ఇంప్లిమెంట్ చేస్తే కన్నా యూట్యూబ్లో 25 to 30% ఛానల్స్ వరల్డ్ వైడ్గా 20 నుంచి 25-30% మానిటైజేషన్ పోతాయని చాలామందికి, ఈ ఉపాధి చాలామందికి పోతుందనేసి ఇన్ని సంవత్సరాల నుండి ఈ అప్డేట్ని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం లేదు. అలానే హోల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. బట్ ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు అయితే చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినారు. చాలామంది ఛానల్ పెట్టడము, చాలా దారుణాలు షూట్ చేయడము, లేనివి కూడా ఉన్నట్టు క్రియేట్ చేయడము, అలానే కొన్ని ఫేక్గా సెలబ్రిటీస్ని నోటుకు వచ్చినట్టు తిట్టడం, సీఎంలు నోటుకు వచ్చి తిట్టడం, ఇట్లా పొలిటికల్గానే కాదు కొంచెం సెలబ్రిటీస్ని కూడా ఇష్టం వచ్చినట్లు అప్లోడ్ చేయడము, ఇలాంటివి. దాని నుంచి కొంచెం యూట్యూబ్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా అప్డేట్ ఇవ్వాలనేసి ఇలాంటి అప్డేట్ అయితే నేను వచ్చినారనమాట. ఇప్పుడైతే ఎందుకు ఇలా చెప్తానంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసినారనుకోండి, రేపటి రోజు ఏదన్నా పోలీస్కి సంబంధించిన వైలేషన్కి లేదంటే కొంచెం ఇలాంటివి ఏదన్నా వీడియో చేస్తే కన్నా మీ అఫీషియల్గా మీ మీదికి ఏమన్నా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి వీలు ఉంటుందనేసి ఇలాంటి రూల్స్ అయితే కింద పెట్టినారనమాట. అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. మీరు ఐడి అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో చూస్తే కన్నా ఒక సెల్ఫీ వీడియో మీ డాక్యుమెంట్ పట్టుకొని
యాడ్సెన్స్లో మీరు వెరిఫికేషన్ అయితే కన్నా కంప్లీట్ చేయాలన్నమాట. పాత ప్రాసెస్ వెళ్ళిపోయి కొత్త ప్రాసెస్ అయితే వచ్చిందనమాట. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినా కూడా ఒక 15 seconds to 20 seconds వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు కొత్తగా వచ్చిన క్రియేటర్స్కి. కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్ ఓవరాల్గా ఎందుకు తీసుకొస్తున్నారంటే అఫీషియల్గా ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని ఖచ్చితంగా శిక్షించాలి అన్నట్టుగా ఇవి అప్డేట్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అలా ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతుందన్నమాట. సో నిజంగా ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడుకున్నట్లు ఈ అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ అప్డేట్ అయితే జూలై 15th నుంచి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. జూలై 15th క్రియేట్ చేసే ఛానల్కే కాదు, పాత ఛానల్కి కొత్త ఛానల్కి అన్నిటికీ ఈ అప్డేట్ అయితే వర్తిస్తుంది. సో కాబట్టి కొంచెం మనం ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి ఇది చేయాలి అనేసి, ఎలా మనీ ఎర్న్ చేయాలనేసి క్లియర్గా కొంచెం తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మరికొన్ని ఇంపార్టెంట్ టిప్స్తో మీ ముందుకు వస్తా. యూట్యూబ్కి సంబంధించిన ఏదైనా కానీ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్.